భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రింగ్ సెంటర్లో వైఎస్ఆర్ బ్యానర్లు తొలగింపు. గుట్కా నాటు సారాయి అమ్మాయి వారిపై దాడులు. ట్రస్ట్ ఆఫ్ బోండావారి 17వ అర్ధ సంవత్సర సమావేశం. ఫైనాన్స్ ముసుగులో ఆడవాళ్లకు వల వేస్తున్న ఏజెంట్లు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తా బస్తిపాటి నాగరాజు. ఇక వివరాల్లోకి వెళ్తే ఓరుగల్లులో ఘనంగా బీరన్న బోనాలు. ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో తొలి బోనం సమర్పించిన ఆరపల్లి గ్రామస్తులు ఆషాఢ మాసం మొదటి వారంలో తొలి బోనం బీరన్న దేవునికి సమర్పించడం ఆరపల్లి ప్రత్యేకత. ఉమ్మడి వరంగల్ జిల్లాలో శ్రావణ మాసంలో బోనాలు చేయడం ఆనవాయితీ. కానీ ఒక్క ఆరపల్లిలో మాత్రం కుర్మగుల కులస్తులు ఆషాఢ మాసంలో తొలి బోనం సమర్పిస్తారు. వరంగల్ ఇల్వెల్పుల భద్రకాళి అమ్మవారి ఈరోజు వరాహిని అమ్మవారిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. బయట పనిచేసి పెట్రోల్ బాటిల్తో కలెక్టర్ కార్యాలయంలో వికలాంగుడి నిరసన. జనగామ జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో గత 3 సంవత్సరాలుగా పెన్షన్ రాలేదు అంటూ ఆలింపూర్ గ్రామం బచ్చన్నపేట మండలానికి చెందిన పాకాల రమేష్ అనే వ్యక్తి పెట్రోల్ బాటిల్ పట్టుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది గురించి చూసుకొని లోన్ గురించి చేసుకొని ఏదైనా బిజినెస్ చేసుకొని బతుకు అని అన్నాడు. కానీ పింఛన్ గురించి మాట్లాడిన నాతో ఇంతవరకు. 2021 12 నెల 27 తారీఖు యాక్సిడెంట్ అయిందయ్యా. సర్టిఫికెట్ 2022 9 నెలల నాకు సర్టిఫికెట్ వచ్చిందయ్యా. సర్టిఫికెట్ వచ్చినాక నెలకే రాపించిన పింఛన్ 11 నెలలు రాపించిన. 2022 11 నెలల పింఛన్ రాపించిన. ఇగో మరి ఏది ఈ సర్టిఫికెట్ కావాలంటే కూడా తెచ్చిన. కులం సర్టిఫికెట్ ఆధార్ సర్టిఫికెట్ కావాలంటే కూడా తెచ్చి అప్లికేషన్ పెట్టా. ఇవి కూడా ఒక 10 రోజుల్లో తెచ్చిన. ఇవి 2 తెచ్చినాక రాపిస్తే ఇంతవరకు ఏది లేదయ్యా. అడిగితే ఏం చెప్తున్నారు అధికారులు? అడిగితే ఏం చెప్తున్నారు? పైనుంచి రాని మేమేం చేయాలి, ఈ నుంచి రాని మేమేం చేయాలి. మన ఊళ్ళో గ్రామ పంచాయతీ కారోబార్ నడితే
అక్కడ రాసి పంపిన కారోబార్ నుంచి కొత్త పింఛన్లు ఇస్తలేదు గవర్నమెంట్. 2 నెలల నుంచి కొత్త పింఛన్లు ఇస్తలేదు గవర్నమెంట్. 2 నెలల నుంచి కొత్త పింఛన్ అంటే అయ్యా మంచిగా ఉన్నోనికి వస్తుందయ్యా. నాకు మొత్తమే గతి లేదు, నేను ఏం చేసుకొని బతకాలి? మరి పెట్రోల్ బాటిల్ తెచ్చుకుంటే నీకు పరిష్కారం అవుతుందా? ఏమన్నా అని ఇలా ఏదైనా ఒకటి తెలిపోవాలని వచ్చినాను. ఏం తెచ్చుకున్నావు? కవర్లు ఏమో తెచ్చుకున్నావు ఇంతమంది? పెట్రోల్ బాటిల్ తెచ్చుకున్నా. దేనికి? అయితే లేకపోతే నాకు అయ్యా అయ్యో మీరు నమ్మకండి, చిన్న పిల్లలు చూసుకోండి, కాకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ అడ్రస్ అన్ని చూసుకోండి. నీకు సర్టిఫికెట్ ఎంత శాతం వచ్చింది? 85% వచ్చింది అయ్యా. ఎంత? సర్టిఫికెట్ ఏ సర్టిఫికెట్? జగిత్యాల జిల్లా కేంద్రంలోని పబ్ రెస్టారెంట్లో దారుణం. కుళ్ళిన రొయ్యలు, పురుగులు మెసులుతున్న మాంసం. ఆహార తనిఖీ అధికారుల దాడుల్లో బయటపడ్డ దారుణం ఇది. వేడి చేసి మొత్తం బయటపడ్డాయి. అదంతా అదే ఎక్స్ట్రా రొయ్యలు చూడు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట 365వ జాతీయ రహదారిపై ఎస్ఎస్ శ్రీనివాస్ మృతదేహంతో ధర్నా. రాస్తా రోకో చేస్తున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. రాస్తా రోకోలో పాల్గొన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎస్ఎస్ శ్రీనివాస్ మృతికి కారణమైన వారిని విధుల నుండి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఎస్ఐ కుటుంబానికి వెంటనే ఎస్ఐ కుటుంబానికి వెంటనే ఎస్ఐ కుటుంబానికి వెంటనే సర్పంచ్ చేయాలి. పోలీస్ అధికారులు వెంటనే దళితులకు వ్యతిరేకంగా ఉన్న ఈ యొక్క ప్రభుత్వం వెంటనే దిగి రావాలా. ఒక దళిత పోలీస్ ఆఫీసర్ దళిత పోలీస్ ఆఫీసర్ చావు మధ్యలో ఒక వారం రోజులు హాస్పిటల్ ఉంటున్నాడు. కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోవడం చాలా దుర్మార్గమైన చర్యని ఈ సందర్భంగా ఈ రోజు ప్రభుత్వం దిగి రావాలి. ఏదైతే ఒక కుటుంబం ఉన్నదో ఈ యొక్క శ్రీరామ్ నన్ను జగన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడితే హైదరాబాద్లో ఇక్కడ ప్రజలు ముందుకొచ్చి నాకు మద్దతుగా నిలిచిన తీరు నేను మర్చిపోలేను అని సీఎం చంద్రబాబు అన్నారు. జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా, కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడు సెంటర్ లో గాని అదే మాదిరిగా గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే రెచ్చిపోయిన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి, నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను అనుకున్నా నా జన్మ చరితార్థకమని. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం అన్ని 70-80 దేశాలు, ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియవు, కానీ తెలుగువారు అక్కడికి వెళ్ళి 53 రోజులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు. ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
ములుగు జిల్లా వెంకటపురం మండల కేంద్రంలోని కర్రివాణి గుంపు మల్లాపురం గ్రామాలలో సీఏ బండారి కుమార్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. సీఏ బండారి కుమార్ మాట్లాడుతూ అపరిచిత అనుమానిత వ్యక్తులు గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు. యువత గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కె తిరుపతిరావు సిఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. తల్లి బోరున ఏడుస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయిన జగన్ బాబు. అలా వెళ్లిపోవడంతో వెక్కి వెక్కి ఏడ్చిన విజయమ్మ బంధువులు అందరూ వచ్చి విజయమ్మని ఓదార్చారు. పక్కనే ఉన్న కనీసం భారతిరెడ్డి కనీసం వచ్చి పట్టించుకోలేదు. విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనే లేఖ రాశాను. తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. తెలుగువారు ఐకమత్యంగా ఉండాలి. రెండు రాష్ట్రాలు వేరైనా ఎవరి పరిపాలన వారిదే. మన తెలుగు వారికి జోలికి వస్తే మాత్రం మేము ఒకటే అని కలిసికట్టుగా పోరాడి సాధించుకోవాలి అని రెండు రాష్ట్రాలు గొడవ పెట్టుకోవాలని కొంతమంది కోరుకుంటున్నారు. వాళ్ళ ధోరణి మారాలి అని సీఎం చంద్రబాబు అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం. నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని నేనే చొరవ తీసుకున్నాను. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు జాతి ఒకటి. అన్నదమ్ములు విడిపోతాం. విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి, భావోద్వేగాలు ఉంటాయి. కానీ అది శాశ్వతంగా ఉండకూడదు. ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పి నిరూపిస్తామన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ ఐకమత్యం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. మన జాతి ఒకటి, తెలుగు జాతి. మనం మాట్లాడే భాష ఒకటి, తెలుగు భాష. భాషను కాపాడుకోవాలి, జాతి ప్రయోజనాలు పరిరక్షించుకోవాలి. రెండు రాష్ట్రాలు కూడా బాగుపడాలి, ముందుకెళ్ళాలి. అదే తెలుగుదేశం పార్టీ ధ్యేయం కూడా. అవునా కాదా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, అన్నాదమ్ములు విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వాళ్ళదే. కష్టపడితే సుఖపడతారు, ఎక్కువ సంపాదించుకుంటే ఆనందంగా ఉంటారు. అయితే అదే సమయంలో ఏదైనా కలిసి పనిచేస్తే ఒక న్యూ ఎనర్జీ కూడా వస్తుంది. ఇద్దరు ఐకమత్యంగా ఉంటే ఐకమత్యం చాలా బలాన్ని ఇస్తుంది. ఒకప్పుడు 42 మంది ఎంపీలు ఉండేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో. దగ్గర ఒక 18 మందో 16 మందో రాజ్యసభ మెంబర్లు ఉండేవారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తగ్గిపోయినాయి. కానీ ఏ సమస్య వచ్చినా నేను ఒకటే చెప్తున్నాను, నాకు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ కాకుండా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందరుంటాను. కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యల పరిష్కారం అవుతాయని. గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ అసలైన ప్రజానాయకుడు వైఎస్ఆర్, ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు వైఎస్ఆర్. వైఎస్ఆర్ మరణం అత్యంత విషాదకరం. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఏపీ ముఖ చిత్రం వేరేలా ఉండేది. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి ఉండేది కాదు, కష్టాలు కన్నీళ్లు ఉండేవి కాదు. వైఎస్ఆర్ వారసత్వాన్ని షర్మిల సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తుంది. నాకు ఆ నమ్మకం బలంగా ఉంది. షర్మిల నాయకత్వంలో పార్టీ బలోపేతంలో ఉంది. వైఎస్ఆర్లో ఉన్న ధైర్యం, సిద్ధాంతాలు, నాయకత్వ లక్షణాలు షర్మిలలో చూసా. నేను వ్యక్తిగతంగా వైఎస్ఆర్ నుంచి ఎంతో నేర్చుకున్న. వైఎస్ఆర్ పాదయాత్ర నాకు జూడో యాత్రకు స్ఫూర్తి. నాడు వైఎస్ఆర్ ఎండను వర్షాన్ని లెక్క చేయకుండా పాదయాత్ర చేశారు. ఆయనే నాకు స్ఫూర్తి. ఇవాళ 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్కి ఘన నివాళులు అర్పిస్తున్నా అని రాహుల్ గాంధీ అన్నారు. Difficulties it is facing today. Sharmila ji is his daughter. I've got to know her well. I'm confident that she's going to take forward Rajashekar Reddy ji's legacy, and she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit and the same affection and love for the people of Andhra Pradesh that he had. I personally learnt a lot from Rajashekar Reddy ji. My Bharat Jodo Yatra, the walk from Kanyakumari to Kashmir, was inspired by Rajashekar Reddy ji's yatra across Andhra Pradesh. I remember seeing the visuals of Rajashekar Reddy ji walking through the heat, walking through the rain, and walking with the people of Andhra Pradesh. And we took some of those ideas and we merged them into our Bharat Jodo Yatra. I'd like to wish you all the best for Rajashekar Reddy ji's birthday. We will remember him with love and affection. Thank you. షేరిలింగంపల్లి మాదాపూర్ కేవ్ పబ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన మాదాపూర్ డీసీపీ వినీత్. మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ స్పెషల్ పార్టీ చేశాను. దీనికి బెంగళూరు నుంచి డీజేను రప్పించారు. ఈ పార్టీకు డ్రగ్స్ తీసుకొని రావాలి అనేది థీమ్. ప్రత్యేక కోడ్ ద్వారా ఈ పార్టీకు ఆహ్వానం అందించారు. గంజాయి కూడా సేవించారు. బయటకు తీసుకునే పార్టీకి వచ్చారు. అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే ఉన్నారు. డ్రగ్స్ తీసుకొని రావాలనేది ఈ పార్టీ యొక్క థీమ్. పబ్ను సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తాము, కౌన్సిలింగ్ ఇస్తాము, అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తాం. అన్ని పబ్లలో ర్యాండమ్గా చెక్ చేస్తున్నాం. ఎక్కడికక్కడే బ్లడ్ యూరిన్ టెస్టులు చేస్తున్నాం. అన్ని పబ్ల మీద నిగ్గు పెడతాం. ఇలాంటి పార్టీలు గతంలోనూ జరిగే ఉంటుంది. 25 మందిని అరెస్ట్ చేశాం. 4 పబ్ ఓనర్స్గా ఉన్నారు. 1ని అరెస్ట్ చేశాం. 3 పరారీలో ఉన్నారు. ఖచ్చితంగా ఆ లైసెన్స్ ఏముందో ఇలాంటి పార్టీ ఆర్గనైజ్ చేయకూడదు కాబట్టి పర్టికులర్ ఎక్సైజ్ లైసెన్స్ వాట్ ఎవర్ ఇస్ దేర్, అలాగే అమ్యూజ్మెంట్ లైసెన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం. చాలా మంది అకౌంటెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని ఎట్లా మోటివేట్ చేస్తారని వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎస్, ఫస్ట్ అయితే మన తరపు నుంచి ఇప్పుడు వీళ్ళకి ఇక్కడే కౌన్సిలింగ్ చెప్తాము. నాట్ జస్ట్ బుకింగ్ కేస్, వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలి, అడిక్షన్ ఉంటే అది కూడా చెప్తాము. అలాగే పర్టికులర్ కంపెనీస్కి అప్రోచ్ అయ్యి ఇంకా ఎవరైనా ఇక్కడ దొరకకపోవచ్చు, బట్ దే మే బి అడిక్టెడ్ ఆర్ మే బి అటెండింగ్ సచ్ పార్టీస్ ఎల్స్వేర్, అలాంటి వాళ్ళని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పడించాలని వాళ్ళు కూడా కోరుకుంటారు. సో దట్ మనం కూడా సపోర్ట్ ఇచ్చి ఆ పర్టికులర్ డే ఆర్గనైజ్ చేసి వాళ్ళని కూడా అందరినీ కూడా అవేర్నెస్ ఉండాలి. ఇలాంటి పార్టీస్కి వెళ్ళకూడదు, ఇది తీసుకోకూడదు. ఈ అవేర్నెస్ కూడా ఆల్ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయాలని వాళ్ళకి లెటర్ కూడా రాస్తారు. ఏరియాలో ర్యాండమ్ చెకింగ్ అనేది ఇప్పుడు కిట్స్లో ఉన్నాయి. టీజీ ఏఎన్బి కిట్స్ సప్లై చేసింది మనకు. సో ఎక్కడైనా ఇలాంటి మ్యూజిక్ లేకపోతే ర్యాండమ్గా మనం వెళ్ళిపోతాం. అక్కడే వాళ్ళని యూరిన్ కిట్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా చెక్ చేస్తాం. తర్వాత మెడికల్ కూడా పంపిస్తాం. సో ఇట్ ఈస్ ఏ టోటల్ సర్వైలెన్స్ ఓవర్ ఆల్ పబ్స్ ఉంటుంది. ర్యాండమ్గా ఏ పబ్కైనా మనం ఎప్పుడైనా వస్తాం అండ్ ఇలాంటి టెస్ట్ కూడా చేస్తాం. ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళ మీదే ఉక్కువాదతో చర్యలు తీసుకుంటాం. సార్, ఈ పర్టికులర్ ఈ సోషల్ మీడియాలో వాళ్ళకి ఈ పర్టికులర్ కోడ్ అనమాట, ఈ ఫారెస్ట్ థీము, ఫారెస్ట్ ఆల్కెమీ అని చెప్తే అర్థమవుతుంది. వాళ్ళు ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఇలాంటి పార్టీ అని. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పర్టికులర్ ఏ రోజు ఉందో ఆ రోజుకు ముందు తీసేసుకొని ఆ పార్టీకి ఎంటర్ అవుతారు. సార్, ఇప్పుడు పాజిటివ్ అయిన వాళ్ళు గతంలో తీసుకున్నట్టు ఖచ్చితంగా అంటే వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఏ కేసు వాళ్ళ మీద లేదు. ఇంకా వెరిఫై కూడా చేస్తున్నాము. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లు అయితే లేదు. సో ఎక్కడైనా ఉండుంటే ఆ కేసులు కూడా వాళ్ళు మెంబర్స్లో లిస్ట్ కూడా మీకు ఇచ్చాం. దీంట్లో టీసీఎస్, అమెజాన్ అలాంటి కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్లు ఉన్నారు, స్టూడెంట్స్లు కూడా ఉన్నారు అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు. వీళ్ళకి ప్రత్యేకంగా ఇన్వైట్ పంపించి ఈ ఒకటి పార్టీ ఏర్పడడం జరిగింది. సో వీళ్ళని
సమ్ స్టూడెంట్స్లో వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరి మీద కన్సంప్షన్ కింద NDPS యాక్ట్ అప్రాప్రియేట్ సెక్షన్స్ కింద కేసు చేయడం జరిగింది. సో ఈ ఎంటైర్ చైన్ ఎక్కడి నుంచి వాళ్ళకి దొరికింది, అలాగే ఎక్కడ కన్జ్యూమ్ అయింది, అలాగే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఈ పార్టీ చేసుకోవడం అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం. దీనికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా బుక్ చేయడం జరుగుతుంది. 4 పబ్ ఓనర్స్, ఇంకా 3 ఒకరి మీద బుక్ చేసాము, ఒకరిని అదుపుని కూడా సపరేట్ టీమ్గా వచ్చారు, బయట తీసుకునే వచ్చారు. వచ్చేసి ఈ ప్రత్యేక పార్టీకి తీసుకొని రావాలనేదే థీమ్. ఈ మామూలుగా ఇలాంటి మ్యూజిక్ని మనము భరించలేము, అంత హై డెసిబల్ మ్యూజిక్స్ ఉంటుంది, ఫాస్ట్ మ్యూజిక్ ఉంటుంది. దీన్ని తీసుకొని ఇక్కడికి రావాలనేది పద్ధతి కాబట్టి వాళ్ళు ముందే అన్ని కన్జంప్షన్ చేసి ఇక్కడికి వచ్చారు. ఇలాంటి డీజే ప్లే చేసిన వాళ్ళు కూడా తీసుకుని ఉంటారు. ఇలాంటి వినాలంటే కూడా అంటే ఇట్ ఈస్ ఏ నోన్ ఆర్గనైజ్డ్ ఒక డ్రగ్ తీసుకొని వచ్చి ఇలాంటి ఒక పార్టీ చేయాలనేది వీళ్ళ ఉద్దేశం. సో వాళ్ళ రోల్ ఇన్ ఆర్గనైజింగ్ ది పార్టీ. సార్ డీజే వర్షం పట్టుకొడుతున్నారు, అది జస్ట్ కన్సంప్ట్ చేస్తున్నారా లేకపోతే పెడ్లర్స్ ఉన్న డీజే? ఇక్కడ ఉన్న డీజే యాజ్ ఆఫ్ నో కన్సంప్షన్కి ఉంది. ఇంకా ఇంట్రాగేషన్ జనగామ జిల్లా చిల్పూర్ మండలం కొండపూర్ గ్రామంలో పురుగుల మందు తాగి మృతి చెందిన జ్ఞానేశ్వరి 20 ఏళ్ల నుంచి తన కష్టపడి కొనుక్కున్న భూమి సాగు చేసుకొని జీవిస్తుంటే ఓర్వలేక తనకు భూమి అమ్మిన వ్యక్తి తమకు పట్టా చేయించకుండా తన బంధువుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాకుండా మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా స్టేషన్ గన్పూర్ ఏసీపీ ఆఫీస్కు పిలిపించుకొని బెదిరించడంతో తన భూమి తనకు దక్కదని ఆందోళనలో పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని మృతి చెందిన కుంచే కార్యవర్తి రాజు భార్య కుంచే జ్ఞానేశ్వరి పోలీసుల వద్ద కూడా తనకు న్యాయం జరగడం లేదని ఆలోచనతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి మృతి చెందిందని, నా భార్య మృతికి కారణమైన ఏసీపీపై చర్య తీసుకోవాలని, తమకు భూమి అమ్మిన వ్యక్తి మధ్యవర్తి ద్వారా తన భూమిని వేరే వారికి రిజిస్ట్రేషన్ చేసి నా భార్య మృతికి కారణమైన మధ్యవర్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేసిన మృతురాలి భర్త రాజు. ఏసీబీ గారు అరెస్ట్ కావాలి, ఏసీబీ గారు సస్పెండ్ కావాలి. అంటే మీ మీద ఎలాంటి చర్యలు పెడతలేను. ఒక ఏసీబీ గారు నా భార్యను చంపింది సార్. ఏసీబీ గారు రిటైర్డ్ కావాలి, లేదంటే మేము ప్రాణాలు పోయినా మంచిదే. మా జీవితాలు ఇంకా 3 జీవితాలు నాకు చిన్న పిల్లలు అయ్యా, మీ కాళ్ళు మోగుదా. మా కాళ్ళు నమ్ములేరు, మా అమ్మ మా నాయన ముసలు. అమ్మ మీ 3 వాడన్నాం అయ్యా, మీ కాళ్ళు మోగుతా. మా చెల్లె కొన్నది, నా చెల్లె పోసింది అయ్యా. పిల్లలు మోగాడు, పిల్లలకు అవసరం లేదయ్యా. మీ కాళ్ళు మోగుతా. ఇంత పాపం చేస్తారా ఊళ్ళే? కొన్న కాయిదాలు కూడా ఉన్నాయి అయ్యా, మీ కాళ్ళు మొక్కుతా. ఇప్పుడు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయ్యకొని. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కల్పించినటువంటి నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇందిరమ్మ ఇల్లులు 108 అంబులెన్స్లను తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది అని అన్నారు. గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి పురస్కరించుకొని వరంగల్ హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం అందరం కూడా వైఎస్ రాజశేఖర్ చేసిన సంఖ్యా బలాన్ని నెమరేసుకోవడం ఒక సాంప్రదాయం, ఒక అవసరం కలిగిన జనానికి. ఆనాడు 108 అనగానే నిరుపేదవారు ఎవరైనా ఆరోగ్య ఇబ్బంది అవుతే విజిల్ కొట్టిన 10 నిమిషాలకే వెహికల్ వచ్చి కార్యక్రమం నిర్వహించిన దాత, ఆరోగ్య దాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన తర్వాత దేశవ్యాప్తంగా 108 వచ్చింది. దానికి మార్గదర్శకులే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అట్లంగా రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం నిరుపేదలందరూ ఇవాళ ఎంతో ఇవాళ ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫలమే ఆరోగ్యం కొరకు అది రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం. అంతేకాదు ఇవాళ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో అట్టడు వర్గాల వారికి నిజంగా నిరుపేదలైన కులాల మత అతీతంగా పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ హౌసింగ్ సొసైటీ ఇంటి ఇళ్ళతోటి 50 గజాలు 60 గజాలు ఇల్లు ఇచ్చి కట్టించిన ఘనత ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం జరిగింది. అది పునరుద్ధరణ అవుతుందటనే ఈనాడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ ఫలాలు అవుతున్నాయో తిరిగి మనందరికీ కూడా అందించే విధంగా ఇందిరమ్మ కళ నిజం చేయాలని ఆలోచనతో ఈయన రాజశేఖర రెడ్డి చేసిన కార్యక్రమాలే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈనాడు ఏది ఏమైనా కానీ రాజశేఖర రెడ్డి గారు చేసిన ఫలాలన్నీ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమం. ఇలా ఫీజు రియంబర్మెంట్ భారతదేశం ఎక్కలేని విధంగా నిరుపేదలందరికీ అన్ని కులాలకు మొత్తం అత్యధికంగా ఫీజు రియంబర్మెంట్ కార్యక్రమం చేపట్టిన ఘనత ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వేలాది మంది లక్షలాది మంది ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించిన 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి. మరి ఆనాడు ఈనాడు మైనార్టీలో కూడా సంక్షేమం స్టార్ట్ చేసిన ఏకైక వ్యక్తి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇవన్నీ కూడా నెమరేసుకున్న బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన నాయకులపైన అందరిపైన ఉందని తెలియజేసుకుని ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా నేను కూడా వ్యక్తిగతంగా కొన్ని రోజులు బయట పోయి మళ్ళీ తిరిగి మా ఇంటికి రావడం ఈ ఆఫీస్ అడ్డుపెట్టి ఎంతో ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే పునాది నుంచి తగి కట్టులో నేను ఒక కార్యకర్తగా పనిచేసిన వ్యక్తిని అందుకు చాలా ఆనందంగా ఉంది. లేట్ అయినందుకు వేరే విధంగా అర్థం చేసుకోవద్దని మీడియా మిత్రులు తెలుసుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.